హలో గాయ్స్! నేను వీడియో స్టార్ట్ చేయకముందే చెప్తున్నాను. నేను ఎవరికీ సపోర్ట్ చేస్తూ మాట్లాడట్లేదు. అలా అని చెప్పి అపోజ్ చేస్తూ కూడా నేను అస్సలు మాట్లాడలేదు. నాకు అనిపించింది నేను మాట్లాడుతున్నా. ఒక గోల్ పెట్టుకున్నప్పుడు మనం ఎంత కష్టపడినా ఆ కష్టానికి ఫలితం రాకపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి తెలిసిన పర్సన్‌గా మాట్లాడుతున్నా. అండ్ అలానే మీకు కూడా తెలుసు కాబట్టే మాట్లాడుతున్నా అనమాట. గత 4, 5 డేస్ ఆర్ 1 వీక్ నుంచి కొన్ని వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి. అండ్ అలానే కొన్ని కాంట్రోవర్సీ కూడా వస్తున్నాయి. అగ్ని పరీక్ష గురించి గాని, బిగ్ బాస్ గురించి గాని అండ్ ఇంటర్వ్యూస్ కూడా చేస్తున్నారు లోపలికెళ్ళొచ్చినోళ్ళు. సో, వాళ్ళని నేను సపోర్ట్ చేస్తూ మాట్లాడట్లేదు. అలా అని చెప్పి అగ్ని పరీక్షలో కూర్చున్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు జడ్జెస్ ఉన్నారో, సో, నేను వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడలేదనమాట. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్మా, జియో హాట్‌స్టార్ వాళ్ళకి అగ్ని పరీక్ష నెక్స్ట్ టైమ్ నుంచి ఏదైతే అప్లికేషన్ ఇస్తారో, ఆ అప్లికేషన్ కింద నోట్ గాని, డిస్క్లైమర్ గాని దయచేసి ఇవ్వండి. ఏమిస్తారంటే గర్ల్స్ కొంచెం ఎపిరియన్స్ ఉన్న వాళ్ళే మేము తీసుకుంటాం. ఎందుకంటే మాకు టీఆర్పీ అవసరం కాబట్టి. అండ్ బాయ్స్‌ని కూడా కొంచెం బాడీ బిల్డ్ ఉన్న వాళ్ళనే తీసుకుంటాము. ఎందుకంటే మా షో మంచిగా నడవాలి కాబట్టి అని చెప్పేసి కింద నోట్ ఇవ్వండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే అగ్ని పరీక్ష దాటుకొని 3 స్టేజెస్ వరకు గ్రూప్ డిస్కషన్ వరకు వెళ్ళి మళ్ళీ మెయిల్ వస్తది కదా! మీరు ఇలా వచ్చేసేయండి మాకు డేట్స్ ఇవ్వాలి అని చెప్పేసి. ఆ మెయిల్ కింద కూడా నోట్ గాని, డిస్క్లైమర్ గాని ఇవ్వండి. ఏంటి అంటే జడ్జెస్ ఏది మాట్లాడినా హార్ట్‌కి తీసుకోవద్దు. జడ్జెస్ మూడ్‌ని బట్టే మీరు అగ్ని పరీక్షకి సెలెక్ట్ అవుతారు. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తారు అని చెప్పేసి కింద నోట్ గాని, డిస్క్లైమర్ గాని ఇవ్వండి. బికాజ్ ఎందుకంటే ఇంత హర్ట్ అయ్యి, ఇంత మనోభావాలు దెబ్బతీస్తే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు బయటకొచ్చి రివర్స్ అవుతారు డెఫినెట్‌గా. సో, ఇప్పుడు అదే జరుగుతుంది. కొన్ని వీడియోస్ చూసాను నేను. ఒక అమ్మాయిదైతే "నువ్వేం చదువుకున్నావు?" అని అడిగితే బీటెక్ చదువుకున్నానంటే, మరి బీటెక్ చదువుకొని బయటికెళ్ళి జాబ్ చేసుకో అని చెప్పి రిజెక్ట్ చేశారంట ఆ అమ్మాయిని. సో, నేనేమంటున్నానంటే అక్కడ ఎవరైతే జడ్జెస్ కూర్చున్నారో, సో, వాళ్ళు కూడా చదువుకునే ఉంటారు కదా! ఎవరు చదువుకోకుండా రారు కదా! చదువుకునే ఉంటారు కదా! మరి మీరు వెళ్లి జాబ్ చేసుకోవచ్చు కదా! మరి మీరెందుకు ఈ ఫీల్డ్‌లోకొచ్చి ఏదో సాధించేశారు అని చెప్పేసి ఆ ముగ్గురు జడ్జెస్ అక్కడ కూర్చున్నారో నాకు అర్థం కాలేదు. సో, అసలు జడ్జెస్ అంటే ఏంటి? అక్కడ అసలు ఎందుకు కూర్చోపెట్టారు? కామనర్స్‌గా వాళ్ళు వచ్చారు కాబట్టే, ఒక కామనర్ పెయిన్ ఒక కామనర్‌కే తెలుస్తుంది కాబట్టే, కామనర్స్‌ని డిసైడ్ జేయడానికి, వాళ్ళని సెలెక్ట్ చేయడానికి వాళ్ళ ముగ్గురిని జడ్జెస్‌గా కూర్చోబెట్టారు. కానీ అక్కడ వాళ్ళేం చేస్తున్నారు? లైఫ్‌లనే డిసైడ్ చేసేస్తున్నారు. మీరు వేస్ట్ అని చెప్పేసి మొఖం మీదే చెప్పి రిజెక్ట్ జేస్తున్నారు. మనోభావాలు దెబ్బతీస్తున్నారు. అండ్ ఇంకోటి రీసెంట్‌గా ఏం చూసానంటే ఒక అబ్బాయి వీడియో. శ్రీముఖిని ఇంప్రెస్ చేయలేదంట. అందుకని రిజెక్టెడ్ అంట. అదేంటి? అసలు యాంకర్‌ని ఎందుకు ఇంప్రెస్ చేయాలి? చేయాల్సింది ఒక టాస్క్ ఇస్తే, ఆ టాస్క్ పరంగా వాళ్ళని ఇంప్రెస్ చేయాలే గానీ, యాంకర్‌ని ఇంప్రెస్ చేయలేదని చెప్పేసి మీరు ఎలా రిజెక్ట్ జేస్తారు? ఒక టాస్క్ ఇవ్వకుండా, ఒక ఏది ఇవ్వకుండా. అండ్ ఇంకో ఉప్పల్ బాలుది. సో, ఉప్పల్ బాలు నువ్వు నీ వీడియోస్ వల్ల ఏం ఉపయోగం అని అడుగుతున్నారు నవదీప్ గారు. సో, మరి మీ వీడియోస్ వల్ల మీరేం సాధించారని చెప్పేసి ఏం ఉపయోగమో నాకర్థం గావట్లేదు. సో, లిటరల్లీ నాకు అసలు ఈ ప్రాసెస్ ఏంటి అనేసి నాకైతే చాలా అంటే చాలా కోపమొస్తుందనమాట. అసలు ఎందుకు కామనర్స్‌ని పిలిచి మీ టీఆర్పీ కోసం అదేదో ఉప్పల్ బాలు గారిని గ్రూప్ డిస్కషన్‌లోనే అసలు నీ వీడియోస్ మాకు నచ్చలేదు. నీ వీడియోస్ వల్ల ఏం ఉపయోగం లేదు. సో, అందుకే నువ్వు రిజెక్టెడ్ అని చెప్పేసి గ్రూప్ డిస్కషన్‌లోనే రిజెక్ట్ చేసేయాల్సింది కదా! మరి ఎందుకు అక్కడి దాకా స్టేజ్ దాకా తెచ్చి స్టేజ్ మీద వేల కోట్ల మంది చూస్తున్న పరంగా ఎందుకలా మాట్లాడడం? అంటే ఒక పర్సన్‌ని ఎలా డిగ్రేడ్ జేయాలో ఆ జడ్జెస్‌కి ముందే చెప్తారా? లేకపోతే వాళ్ళకి వాళ్ళంతట వాళ్ళే డిగ్రేడ్ జేస్తున్నారో అర్థం గావట్లేదు. అసలు నిజంగా జడ్జెస్‌కి నాకైతే అనిపించింది అసలు వాళ్ళకి ఎథిక్స్ అండ్ వాల్యూసే లేవు. లిటరల్లీ అలాంటి వాళ్ళని ఎందుకు జడ్జెస్‌గా అని పిలిచి అసలు ఆ వర్డ్‌కే వాల్యూ లేకుండా జేస్తున్నారనమాట. జడ్జెస్ అన్న వర్డ్‌కే. సో, నాకైతే చాలా అంటే చాలా బాధనిపిస్తుంది లిటరల్లీ. సో, మీకు మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. అగ్నిపరీక్ష గురించే గానీ, బిగ్ బాస్ గురించే గానీ అండ్ ఏదైతే కామనర్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నారో, అసలు ఆ కామనర్ వర్డ్‌కి న్యాయం చేస్తున్నారా లేదా అనేది గూడా నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి.